మిస్సింగ్ మిస్టరీ వీడిన డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. తల్లిదండ్రుల వేదనకు అంతే లేదు. డాక్టర్ సూర్యకుమార్ది హత్య ఆత్మహత్య అన్న సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగలేదు. ఆమె శరీరంపై కనిపించిన గాయాలు ఈ సస్పెన్స్ను మరింతగా పెంచేశాయి. రైవోస్ కాలువలో శవమై తేలే ముందు ఆమె చివరిసారి విద్యాసాగర్ ఇంట్లో కనిపించింది. విద్యాసాగర్ ఇంట్లో గంటన్నర పాటు ఏం జరిగిందో తెలీదు. సూర్యకుమారి డెత్ మిస్టరీ ఆ విషయం తెలిస్తేనే వీడుతుందని పోలీసులు చెబుతున్నారు. డాక్టర్ సూర్యకుమారిది హత్య ఆత్మహత్య. జూలై 31 అర్ధరాత్రి విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగింది? పెళ్లి విషయంలో జరిగిన గొడవే మరణానికి దారితీసిందా? విజయవాడలో సంచలనం రేపిన డాక్టర్ సూర్యకుమారి డెత్ మిస్టరీలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. 5 రోజుల పాటు సూర్యకుమారి ఎక్కడుంది అన్న అంశం మొదటి మిస్టరీగా మారింది. ఢిల్లీకి వెళ్లాల్సిన తన కూతురు ఎక్కడికెళ్ళిందో తెలియక ఆమె తల్లిదండ్రులు మరియమ్మ, విజయ్ కుమార్ అల్లాడిపోయారు. ఈ నెల 5వ తేదీన ఆమె డెడ్ బాడీ రైవస్ కాలువలో ట్రేస్ కావడంతో మొదటి మిస్టరీ వీడింది. అయితే ఆమె ఎలా చనిపోయిందనేది మాత్రం రెండో మిస్టరీ. 27 ఏళ్ల సూర్యకుమారిని హత్య చేశారా లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్నదే అసలైన పాయింట్. ఈ అనుమానాలన్నింటికీ మూలం మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్. సూర్యకుమారికి విద్యాసాగర్కి 7 ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది. చర్చిలో జరిగిన పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని ప్రచారం ఉంది. కానీ అప్పటికే విద్యాసాగర్కు పెళ్ళైంది. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా విద్యాసాగర్ సూర్యకుమారితో తన ఫ్రెండ్షిప్ రిలేషన్ను కొనసాగించాడు. పీజీ కోసం ఢిల్లీకి బయలుదేరేందుకు సిద్ధమైన సూర్యకుమారి అదే విషయాన్ని చెప్పడానికి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళింది. ఆ క్రమంలోనే విద్యాసాగర్ ఇంట్లో జరిగిన గొడవలతో ఆమె మనస్తాపం చెందినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక బంధువులు ఆరోపిస్తున్నట్టుగా సూర్యకుమారి మృతి కేసులో హత్యా కోణముందా అనే సమాధానం లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్యకుమారి మృతదేహంపై గాయాలున్నాయని పోస్ట్ మార్టంలో వెల్లడైంది. ఒకవేళ సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందనే అనుకుంటే ఆమె ఒంటిపై గాయాలు ఎందుకయ్యాయి అన్నదే కీలకం. సూర్యకుమారిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కాలువలో పడేశారని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మొత్తం ఆ రోజు 1:30 నుంచి 4:30 వరకు పాపని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ అక్కడే జరిగింది. అంత కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి అతని మీద ఆరోపణ చేయడం జరిగింది. ఈ కోణంలోనే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. జూలై 31 సూర్యకుమారి విద్యాసాగర్ ఇంట్లో ఉన్నట్లు, అతనితో మాట్లాడినట్లు, రాత్రి 1 గంట తర్వాత విద్యాసాగర్ ఇంట్లోంచి బయటకొచ్చి బైక్ మీద వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా ఉంది. ఈ క్రమంలోనే రైవస్ కాలువ దగ్గర ఆమె బైక్ను, చెప్పుల్ని గుర్తించారు పోలీసులు. దీంతో విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగింది అన్నది ఈ కేసులో కీలకంగా మారింది. మిస్టరీ వీడాలంటే అర్ధరాత్రి ఆ గంటన్నర విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగిందన్నది తేలాల్సి ఉందంటున్నారు సూర్యకుమారి తండ్రి విజయ్ కుమార్. ఆ లాస్ట్ 3 అవర్స్ సెంటర్ ఆఫ్ ది కాబట్టి ఆ సెంటర్ ప్లేస్ అదే అయింది. ఒక్క క్షణంలో వచ్చిన ఊరికి ఇంటికి వెళ్ళింది కాదు, ఒక్క క్షణంలో జరిగింది కాదు. లాస్ట్ 3 అవర్స్ సెంటర్ ప్లేస్ అదే అయింది. అక్కడ నుంచే ఎక్స్ట్రీమ్ అయ్యి ఎండ్ అయిపోయింది. దయచేసి మీరు అర్థం చేసుకొని న్యాయం చేస్తారని కోరుతాను. కన్న కూతురు కనిపించకుండా పోతేనే ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఇక చనిపోయిందని తెలిసిన తర్వాత వారి దుఃఖానికి అంతే లేకుండా పోయింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా సేవలందించిన సూర్యకుమారికి అదే ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాల్సి వచ్చింది. తమ స్వగ్రామం జీకొండూరు మండలం గడ్డిమనుగులో సూర్యకుమారి పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. మొత్తం మీద ఉన్నత ఆశయాలతో ఉన్నత విద్యను అభ్యసించిన ఒక యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఈ డెత్ మిస్టరీని ఛేదిస్తామంటున్నారు బెజవాడ పోలీసులు. సూర్యకుమారి డెత్ మిస్టరీ వీడాలంటే విద్యాసాగర్, అతని కుటుంబం చెప్పే అంశాలే కీలకంగా మారాయి. అసలు సూర్యకుమార్ ఏం చెప్పింది, అందుకు విద్యాసాగర్ కుటుంబీకులు ఏమన్నారు, పెళ్లి గురించి వారిద్దరూ గొడవ పడ్డారా, మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అన్నదే
పోలీసుల దర్యాప్తులో కేంద్ర బిందువుగా మారింది. గత 7 సంవత్సరాల నుంచి సూర్యకుమారి విద్యాసాగర్ మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఆ స్నేహం పెళ్లిగా మారాలని సూర్యకుమారి బలంగా కోరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికే పెళ్లై 2 పిల్లలున్న విద్యాసాగర్ ఆమె ప్రేమను కోరుకున్నాడే గాని పెళ్లికి ఒప్పుకున్నాడా లేదా అన్నదే మిస్టరీగా మారింది. సూర్యకుమారి మిస్సింగ్ కేసు నమోదు కాగానే విద్యాసాగర్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఈ సందర్భంగా సూర్యకుమారి గురించి విద్యాసాగర్ కుటుంబీకులు స్పందించారు. సూర్యకుమారి అదృశ్యానికి తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు విద్యాసాగర్ తల్లి. 3 రోజుల క్రితం అర్ధరాత్రి డాక్టర్ సూర్యకుమారి తమ ఇంటికొచ్చిన మాట నిజమే కానీ ఆ తర్వాత ఎటు వెళ్లిపోయిందో తెలియదని చెబుతున్నారు. తనే వెళ్ళిపోయింది. తను ఒక్క క్షణం కూడా ఉండకోకుండా ఏం మాట్లాడుకున్నారు కూడా ఒక్క సెకండ్ అర్థం అవ్వకుండా వెళ్ళిపోయారంట. వెళ్ళేవాడు అదంతా వెతికి వచ్చేసరికి తెల్లవారుజామున 5 అట్లా అయిందంటండి. వచ్చారు పోలీసులు చాలా మంది వచ్చారండి. వరండాలో అటు ఇటు తిరగటం అవన్నీ పడినాయంట. అవి మాకు లేకోకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. విద్యాసాగర్ భార్య కూడా తమ తప్పేం లేదంటోంది. గత ఏడాది ఈ విషయం వచ్చినప్పుడు తన భర్తను వారించానని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే సూర్యకుమారి వ్యవహారం తెలిసిందని చెబుతోందామె. నాకు ఒక 1 year బ్యాక్ ఏదో ఎఫ్ఐఆర్ ఉందనేది తెలిసింది కానీ ఈ అమ్మాయి అని మాకు తెలియదు. ఈ వీళ్ళ అమ్మాయి అనేది మాకు తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంజనీర్ విజయ్ కుమార్ కూతురు అని తెలిసింది. నాకు 1 year బ్యాక్ క్రితం తెలిసినప్పుడు మా వాళ్ళందరితో నేను ఇంటి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నాను, పోట్లాడాను, అన్నీ చేశాను. జూలై 31వ తేదీ అర్ధరాత్రి తమ ఇంటికొచ్చిన సూర్యకుమారికి విద్యాసాగర్ భార్యకి గొడవ జరిగిందా? పెళ్లి విషయంలో వీరిద్దరికీ మాట పెరిగిందా? ఢిల్లీ వెళ్లొద్దని విద్యాసాగర్ ఆమెపై ఒత్తిడి తెచ్చాడా? లేక పెళ్లన్న మాటను మరిచిపోమ్మని ఖరాఖండిగా చెప్పాడా? ఇదంతా భరించలేక విద్యాసాగర్ ఇంటి నుంచి సూర్యకుమారి ఏడుస్తూ వెళ్లిపోయిందా? ఇవన్నీ ఇప్పటికైతే ప్రశ్నలే, అందరికీ ఉన్న అనుమానాలే. నిజాలు నిగ్గు తేలాల్సింది, అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోలీసులే. డాక్టర్గా సేవలు అందిస్తున్న సూర్యకుమారి చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ అంశంలో విద్యాసాగర్ కుటుంబం ఒకవైపు అయితే సూర్యకుమారి ఫ్యామిలీ ఒకవైపు. తన బిడ్డ విద్యాసాగర్ను పెళ్లి చేసుకుంటానంటే డాక్టర్ తల్లిదండ్రులు అడ్డుకున్నారా? తమ కూతురు అభిష్టాలను వ్యతిరేకించారా? ఉన్నత విద్య చదివి డాక్టర్గా పనిచేస్తున్న ఒక యువతి ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది? పెళ్లి విషయంలో ఎందుకు బెట్టు చేసింది? ఈ అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. 27 ఏళ్ల సూర్యకుమారి కృష్ణా జిల్లా విసన్నపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమె సోదరి కర్ణాటకలో కలెక్టర్. విద్యాసాగర్తో పెళ్లిని సూర్యకుమారి తల్లిదండ్రులు వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. విద్యాసాగర్కి ఆమె పంపిన చివరి మెసేజ్ సారాంశం కూడా ఇదే. తన బిడ్డ తన దగ్గర ఏదీ దాచలేదని చెప్పారు సూర్యకుమారి తండ్రి విజయ్ కుమార్. ఒక్క విద్యాసాగర్ విషయమే తనకు చెప్పలేదన్నారాయన. ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రస్తావనను ఆమె తిరస్కరించిందని డాక్టర్ తల్లిదండ్రులు చెప్తోన్న మాట. పీజీ చేయడం కోసం సూర్యకుమారి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే ఇంత దారుణం జరిగిందన్నారు విజయ్ కుమార్. పీజీకి ఢిల్లీలో అడ్మిట్ చేయాలి. 10 రోజుల క్రితం డాడీ తప్పకుండా వెళ్దాము, సండే మార్నింగే ఢిల్లీ వెళ్ళిపోదాం ఇద్దరు అనే ఆలోచన వాళ్ళ మమ్మీతో చెప్పింది. చెప్పడానికి వెళ్ళిందో అది వాళ్ళిద్దరు ఏం మాట్లాడు కన్ఫర్మేషను ఆ విషయం తెలియదు కానీ మరి ఆయన ఢిల్లీ వద్దన్నారు. అక్కడ ఏమైందో తెలియదు, అది గాడ్ నోస్ ఇట్. వెళదామన్న మా ఆయన చెప్పిన పాప ఆ సన్నివేశం ఆ 3 గంటలు ఏం జరిగిందనేది తెలియదు. కానీ మాకు జరిగింది పూర్తిగా నమ్మక ద్రోహం. మా పాప ఏదో 1% మిస్టేక్ ఉండొచ్చు, మా పాపది 1%, మ్యాక్సిమం 2% మిస్టేక్ ఉండొచ్చు. ఆ 2% బేస్ అయ్యి 98% సైలెంట్ అయింది. సూర్యకుమారి తల్లిదండ్రులు మొదటి నుంచి విద్యాసాగర్ కుటుంబంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లే విషయంలో విద్యాసాగర్తో ఏదైనా గొడవ జరిగుండొచ్చన్నది డాక్టర్ కుటుంబం చేస్తోన్న ఆరోపణ. తన కూతురు ఫోన్ మర్చిపోతే ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఇవ్వాల్సింది పోయి విద్యాసాగర్ తమ ఇంటికొచ్చి ఫోన్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యాసాగర్ కోణం పక్కన పెడితే తమ బిడ్డ ఆకాంక్షలకు సూర్యకుమారి తల్లిదండ్రులు అడ్డుపడ్డారా? విద్యాసాగర్తో పెళ్లి వద్దని ఒత్తిడి తెచ్చారా?
డెత్ మిస్టరీని ఛేదించే క్రమంలో బెజవాడ పోలీసులు ఈ అంశంపై కూడా ఫోకస్ పెట్టారు.